హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామికా స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 58. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం. మీరా గుమ్మంకి ఎదురుగా కూర్చొని మ్యాగీ తింటూ పుస్తకాలు ముందేసుకుంది. అప్పుడే గౌతమ్ వచ్చి, ఏంటమ్మాయి ఇక్కడ కూర్చున్నావు, ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా నీకు అని అడిగాడు. నేనెక్కడ కూర్చుంటే నీకెందుకు అబ్బాయి, ఇది మా ఇల్లు, నేను ఎక్కడైనా కూర్చుంటా, నువ్వు వెళ్ళిక్కడి నుంచి. నన్ను చదివించను అన్నావు కదా, ఇంకా నీకు నాకు మాటలు లేవు, పో అని అంది. అబ్బో సర్లే, ఇంతకీ అక్కెక్కడుంది, నాకు ఆకలేస్తుంది అని అన్నాడు గౌతమ్. అక్క గురించి నాకేం తెలుసు, మా వదిన మాత్రం నాకు పలక తీసుకురావడానికి వెళ్ళింది అని అంది మీరా. అబ్బా, మీరాకి బాగానే మాటలు వచ్చేసాయే అని అన్నాడు గౌతమ్. హా, నాకు బోలెడు మాటలొచ్చు అని అంది మీరా. తెలుస్తుంది, నీ కోపము నీ మాటలు అన్నీ నా దగ్గరే, వెళ్ళి మావయ్యతో ఇలా మాట్లాడు చూస్తా అని అన్నాడు గౌతమ్. మీరా తనని తప్పు ప్రూవ్ చేయడానికైనా రాజారావు గారితో మాట్లాడుతుంది ఏమో అని ట్రై చేశాడు గౌతమ్. మాట్లాడతా, మా నాన్నతో మాట్లాడడానికి నాకు భయం ఏంటి, ఇప్పుడే వెళ్ళి మాట్లాడతా, చూస్తూ ఉండు అని మీరా గౌతమ్ మాటలకి రియాక్ట్ అయి పైకి లేచింది. కానీ వాళ్ళ నాన్న మొహం చూడగానే భయంతో మళ్ళీ కింద కూర్చొని నేను మాట్లాడను అని అంది. అంతేనా నీ ధైర్యం? చెప్పాను కదా మీరా, నీ వల్ల కాదు, ఇవన్నీ నా దగ్గరే, మీ నాన్న ముందు ఏం చేయలేవు, ఏం మాట్లాడలేవు, ఈ చదువు కూడా నీ వల్ల కాదు అని అన్నాడు గౌతమ్ మీరాని వెక్కిరిస్తూ. గౌతమ్ అన్న మాటలకి మీరాకి చాలా కోపం వచ్చింది. వైదేహి అక్కడికి వచ్చి, ఏంటి గౌతమ్, మీరాని ఏదో అంటున్నావు అని అడిగింది. చూడు వదినా, ఈ అబ్బాయి నన్ను చదువుకోనివ్వటం లేదు, తిననివ్వటం లేదు, ఏదో అంటూ నన్ను తిడుతూ ఉన్నాడు ఈ అబ్బాయి అని అంది మీరా. వామ్మో, ఈ పిల్లకి మాటలే కాదు అబద్ధాలు చెప్పడం కూడా వచ్చు అని అన్నాడు గౌతమ్. మీరాని డిస్టర్బ్ చేయకు గౌతమ్, వెళ్ళు, నీకోసం టిఫిన్ చేసి పెట్టాను, నువ్వు వెళ్ళి తిను, వెళ్ళు అని మీరా సైడ్ తీసుకుంటూ అంది వైదేహి. అబ్బో, మీరాకి మాత్రం మ్యాగీ, అది కూడా నువ్వే చేసి నువ్వే పెట్టి ఇచ్చావు, నాకు మాత్రం తీసుకోపోనా? అంతేలే, మీ ఇద్దరు ఒకటే అయ్యారు, ఇప్పుడు నన్ను ఎందుకు పట్టించుకుంటారు అని అన్నాడు గౌతమ్. నీకు చేతులు లేవా ఏంటి, అన్ని మా వదిననే చేయాలంటే ఎలా, వెళ్ళి చేసుకోపో అని వైదేహి తన వైపు మాట్లాడేసరికి మీరా ఆనందపడిపోయింది. సరేలే, నేను తీసుకుంటాను, నువ్వు నీ చదువు కానీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్. రఘు తనకి టిఫిన్ వడ్డించేశాడు. వైదేహి మీరా పక్కనే కూర్చొని తనకి ఆ పలక మీద మీరాకి ఏదైతే రాయటం రావట్లేదో అది రాసి ఇచ్చింది. దాంతో మీరా అక్కడ కూర్చొని దాన్ని దిద్దుతూ ఉంది. వైదేహి కూడా వేరే పనులు చూసుకోవడానికి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయింది. మీరా చదువులో ఎంత మునిగిపోయిందంటే తనకి అసలు ఇంట్లో ఎవరున్నారు ఎవరు లేరు అని కూడా తెలియలేదు. అక్కడే అలా గుమ్మానికి ఎదురుగానే కూర్చొని చదువుకుంటూ ఉంది. కొద్దిసేపు పలక మీద రాశాక ఇంకో పుస్తకం తీసుకొని మళ్ళీ వేరే పుస్తకాల్లో ఉన్న అక్షరాలు వాక్యాలు రాస్తూ చదువుకుంటూ ఉంది. అప్పుడే వచ్చారు పెళ్లివాళ్ళు పూజారి గారితో కలిసి. రాజారావు గారు ఇంట్లో ఉన్నారా అంటూ లోపలికి వచ్చారు పూజారి గారు. వస్తూనే మీరాని చూసి కొంచెం ఆశ్చర్యపోయారు. మీరా మాత్రం ఏమీ పట్టనట్టుగానే తన చదువులో తను మునిగిపోయింది. పూజారి గారు తన మనస్సులో, ఈ పిల్లేంటి బయటుంది, పుస్తకాలు కూడా చదువుతుందేంటి, ఈ పిల్లకి పిచ్చి లేదా, ఊర్లో తిన గురించి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా, అసలు ఈ అమ్మాయి గదిలో ఉంటుందన్నారు, కానీ చూడ్డానికి అలా లేదే, మొహంలో ఆ తేజస్సు చాలా వేరేగా ఉంది, చూడ్డానికి కూడా లక్షణంగా ఉంది, మరి ఊళ్ళో వాళ్ళెందుకు తనకి పిచ్చి అంటున్నారు అని అనుకుంటూ ఉండగా రాజారావు గారు పూజారి గొంతు విని బయటికి వచ్చి, రండి పూజారి గారు, నమస్తే అని సగౌరవంగా లోపలికి ఆహ్వానించారు.
చిరంజీవ అని అన్నారు పూజారి గారు. రండి బావగారు, మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. సీతా, బావగారు వాళ్ళు వచ్చేశారు అని పూజారి గారి వెనకే ఉన్న వాళ్ళని చూసి వాళ్ళని కూడా ఆహ్వానించి సీతాలక్ష్మిని కూడా పిలిచారు రాజారావు గారు. సీతాలక్ష్మి తొందరగా బయటికి వచ్చి, రెండన్నయ్య గారు, నమస్కారం పూజారి గారు అని అంది. సుఖీ భవ అని పూజారి గారు అన్నారు. నమస్కారం అని రాజారావు గారి నమస్కారానికి ప్రతి నమస్కారంగా పెట్టి ముందుకు వెళ్ళాడు ఒక 50 ఏళ్ల వ్యక్తి. అతను కొంచెం లావుగా, నల్లగా, అలా ముసలివాడుగాను కాకుండా ఇలా వయసులో ఉండేవాడు కాకుండా ఉన్నారు. ఆయన లోపలికి వస్తూనే మీరాని చూసి అలా చూస్తూనే ముందుకు వెళ్ళారు. ఆయనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు. ఆ అబ్బాయి మనసులో మీరాని చూస్తూ, పిల్ల బాగానే ఉంది, ఫోటోలో కన్నా నేరుగా ఇంకా బాగుంది అని అనుకుంటూ ముందుకు వెళ్ళి రాజారావు గారికి, సీతాలక్ష్మికి నమస్తే అని చెప్పాడు. నువ్వు కూడా వచ్చావా బాబు? చూడలేదు, లోపలికి రండి అని అన్నారు రాజారావు గారు. మేమిద్దరమే కాదండి, మా ఆవిడ కూడా వచ్చింది, తను బయట ఉంది అని అన్నాడు ఆ వ్యక్తి. అవునా, సీత అదేదో చూడు అని అన్నారు రాజారావు గారు. అలాగే అండి అని అంటూ సీతాలక్ష్మి తొందరగా బయటికి వెళ్ళింది. అక్కడ ఒక ఆవిడ బావి దగ్గర నించుంది. రండి వదిన అని తన దగ్గరికి వెళ్ళింది సీత. ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు లేవు వదిన అని అంది ఆవిడ. రఘు, నీళ్ళివ్వు అని అంది సీతాలక్ష్మి. అమ్మగారు వస్తున్నాను అని రఘు అక్కడికి తొందరగా వచ్చి బావిలో నుంచి నీళ్లు తోడి, ఇదిగోండి అమ్మగారు నీళ్లు అని ఆవిడకి ఇచ్చాడు. ఆవిడ కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చింది. వస్తూనే తన చూపు మీరా మీద పడింది. మీరా అలా ఏమీ పట్టించుకోకుండా చదువులో మునిగి ఉండటం చూసి తను కూడా మనసులో, ఈ అమ్మాయి నిజంగానే చాలా బాగుంది అని అనుకుంది. ఏమైంది వదినా, ఆలోచిస్తున్నారేంటి? రండి అని అంది సీతాలక్ష్మి. ఏం లేదు వదినా, వస్తున్నాను పదండి అని అంది ఆవిడ. మరి మీరా పెళ్ళికి ఒప్పుకుంటుందా? అసలు మీరా వాళ్ళని చూస్తుందా లేదా? తెలుసుకుందాం నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ నచ్చితే ఈ వీడియోకి ప్లీజ్ లైక్, అలాగే ఈ వీడియోని షేర్ అండ్ నా ఛానల్కి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్రెస్ చేసేయండి, స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.